నమస్కారం, మీ గుండె హనుమంతరావు. ఈ దేశంలో పేషెంట్లు ఎక్కువ, డాక్టర్లు ఎక్కువ మీకే తెలియాలి. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్, వారం రోజుల క్రితం కాలికి దెబ్బ తగిలింది, మంచి మందు ఇవ్వబోయా అని అడిగానా? మంచి మందు ఇచ్చా కదా. 3 పూట్ల దెబ్బ తగిలిన చోట రాయమని చెప్పాను కదా. 3 పూట్ల దెబ్బ తగిలిన చోట మందు రాస్తూనే ఉన్నా, అయినా దెబ్బ తగలేదు, పుండైపోయింది. 3 పూట్ల మందు రాస్తే దెబ్బ ఎందుకు తగ్గదు, పుండు ఎందుకు అవుతుంది? నువ్వు 3 పూట్ల మందు రాస్తున్నావా దెబ్బ తగిలిన చోట? 3 పూట్ల దెబ్బ తగిలిన చోట పని గట్టుకు వెళ్ళి నేను మందు రాస్తూనే ఉన్నా, కానీ నా కాలికి దెబ్బ తగ్గలేదు. పని గట్టుకుని వెళ్ళావేంటి? ఎక్కడ రాస్తున్నావు? నాకు గేటు దగ్గర ఆ రోడ్డు మీద దెబ్బ తగిలిన చోటది. అక్కడ నేను ఆ మందు 3 పూట్ల అప్లై చేస్తూనే ఉన్నా కూడా నాకు తగ్గలేదని చెప్తున్నా కదా డాక్టర్. ఓరి వెధవా, 3 పూట్ల అప్లై చేయమన్నది రోడ్డు మీద దెబ్బ తగిలిన చోట కాదురా, నీ కాలికి దెబ్బ తగిలిన చోట రాయాలరా, అది తెలుసుకో. మీరు అలా అన్నారా? అలాగే అన్నాను. అదండి, విచిత్రమైన పేషెంట్లు ఉంటారు కదా. మీరు మాత్రం మర్చిపోవద్దు నవ్వడం. నవ్వించండి, నవ్వుకోండి. నమస్కారం, మీ గుండె హనుమంతరావు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మొగుడు పెళ్ళాలు, భార్యాభర్తలు, ఆలుమగలు ఎంతోమంది ఉన్నారు. మరి ఈ జంట వ్యవహారం ఒకసారి చూద్దాం. భార్యతో అంటున్నాడు, ఏమేం మనకు పెళ్ళై 25 ఏళ్ళైందా? అయింది కదండి. ఈ 25 ఏళ్లలో మీ ఊరు వచ్చినప్పుడల్లా మీ నాన్న ఎప్పుడు చూసినా కూల్ డ్రింక్స్ ఇస్తాడే, కానీ చలికాలం వచ్చిందే అల్లుడికి వేడివేడిగా బోర్నవిటా, టీ, కాఫీ, పాలు ఇద్దామనే జ్ఞానం మీ నాన్నకి లేదా? ఏమండి, మా నాన్నగారిది ఏ షాపు? కూల్ డ్రింక్ షాపు. మరి కూల్ డ్రింక్ షాప్ అయినప్పుడు కొన్ని కూల్ డ్రింక్ కేసులు కొంటే కొన్ని ఫ్రీ బాటిల్స్ ఫ్రీగా ఇస్తారు. ఈ 25 ఏళ్ల నుంచి మీ చేత తాగిస్తోంది ఆ ఫ్రీ బాటిల్సే. అంటే మీ నాన్న 25 ఏళ్లగా నిలబడిపోయిన ఆ స్టాక్ని నా చేత తాగిస్తున్నాడు అన్నమాట. మీ నాన్నది కూల్ డ్రింక్ షాప్ కాబట్టి సరిపోయింది. అదే పురుగు మందు షాప్ అయి ఉంటే ఎప్పుడూ పోయేవాడిని, ఎప్పుడో పోయేవాడిని. నాకంత అదృష్టం కూడానండి. అదండి వాళ్ళ వ్యవహారం. మీరు మాత్రం నవ్వుకోవటం మానుకోవద్దు, బాగా నవ్వుకోండి, ఆనందించండి. నమస్కారం, మీ గుండె హనుమంతరావు. ఒక బళ్ళో విద్యార్థిని అధ్యాపకుడు అడుగుతున్నాడు, ఒరే నీకు తెలిసిన మంచి పాట పాడరా అన్నాడు. వెంటనే విద్యార్థి, మాస్టర్ గారి షర్టు 50 రూపాయలు ఒకటోసారి, మాస్టర్ గారి షర్టు 50 రూపాయలు రెండోసారి, మాస్టర్ గారి షర్టు 50 రూపాయలు మూడోసారి. అంటే మాకాలు ఇదిగోండి 50 అని చెప్పి పిల్లలందరూ గొడవ చేశారు. సైలెన్స్. రే, నేను అడిగింది వేలం పాట కాదురా, వేల మంది వినే పాటరా. అదన్నారా? అదే. ఇలా సాగుతుంటుందండి నవ్వే డేస్. అందుకే నవ్వే డేస్ కావాలని కోరుకుంటా. నమస్కారం, మీ గుండె హనుమంతరావు. ఈ ప్రపంచంలో పార్కులు ఎన్నో ఉన్నాయి. మరి ఈ పార్కులో జరిగిందేంటో చూడాలి. ఒక అబ్బాయి పేపర్ అమ్ముతున్నాడు. 11 మంది మోసపోయిన వార్త, 11 మంది మోసపోయిన వార్త అంటూ అమ్ముతున్నాడు. ఒక ఆవిడ, ఏ అబ్బాయి ఏదా పేపరు? ఒకటి ఎంత? 5 రూపాయలు. ఇందా 5. పేపర్ తీసింది, చూసింది, ఎక్కడా 11 మంది మోసపోయిన వార్త అనే వార్త లేదు. ఆ అబ్బాయి, పేపర్ బాయ్ మళ్ళీ అంటున్నాడు, 12 మంది మోసపోయిన వార్త, 12 మంది మోసపోయిన వార్త అని. అదండి. మరి అదే పార్కులో ఒక అతను తెగ వెతికేస్తున్నాడు. అతను వెతకడం చూసి పక్క నుంచి వచ్చిన ఆయన అతను కూడా చూసి, ఏంటయ్యా ఇందాక నుంచి చూస్తున్నా, ఏంటి వెతుకుతున్నావు అన్నాడు. 1000 నోటు అన్నాడు. వెంటనే 1000 నోటు ఫ్రీగా దొరుకుతుందేమో అని ఇతను వెతకడం మొదలుపెట్టాడు. అతన్ని చూసి ఇంకొకతను వచ్చి అడిగాడు, ఏమయ్యా నువ్వేంటి వెతుకుతున్నావు? 1000 నోట్ ఏంటండి? 1000 నోటా? మళ్ళీ అతను వెతికాడు. మళ్ళీ ఇంకొకరు వచ్చారు. ఇలా అందరూ ఒక 5-6 మంది వచ్చేసి తెగ వెతికేస్తున్నారు. చివరికి డౌట్ వచ్చింది, ఏమండి 1000 నోటు నిజంగా పోయిందా? ఏమోనండి, నాకేం తెలుసు, అడిగి చెప్తాను అని ఒక్కొక్కళ్ళు అలా అడుగుతూ చివరికి ఎవరైతే వెతుకుతున్నాడో అతన్ని అడిగాడు, ఏమండి మాస్టారు 1000 నోటు నిజంగా పోయిందా అండి అన్నాడు. మొదట ఆయన అన్నాడు, పోయిందని ఎవడు చెప్పాడండి, దొరుకుతుందేమో అని వెతుకుతున్నా. మరి ఆ నవ్వు మాకు కావాలి, అలా నవ్వుతూనే ఉండండి. నమస్కారం, మీ గుండె హనుమంతరావు. ఈ ప్రపంచంలో దేవుళ్ళు వైద్యులేనంట. ఇది నిజమేనేమో. ఒక వైద్యుడి దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు. ఏంటయ్యా నీ ప్రాబ్లం? కడుపు మంట సార్. ఏంటి
కడుపు మంట సార్, కడుపు మంట. ఏంటి మసాలాలు ఎక్కువ తింటావా? నాకు పడవు సార్. మరేంటి ఉప్పు కారాలు ఎక్కువ వేసేసుకొని తినేస్తుంటావా? నాకు ఉప్పు కారాలు అస్సలు తినే అలవాట్లేదు సార్. మరి ఉప్పు కారాలు తినక మసాలాలు పడక నీకు కడుపు మంట ఎందుకు ఉంటుందయ్యా? అసలు నీకు ఈ కడుపు మంట ఎప్పటి నుంచి మొదలైంది? మా ఎదురింటి సుబ్బారావు బెంజి కారు కొన్నప్పటి నుంచి నాకు ఈ కడుపు మంట బాగా పెరిగిపోయింది. ఇది జన్మలో పోదు, వచ్చే జన్మలోనే పోవాల్సింది. పోవతలుగా. అలాగే ఒక ఫ్యామిలీ వచ్చింది, ఒక జంట డాక్టర్ దగ్గరికి వచ్చి చెకప్కి వచ్చారు. వైఫ్ని చెకప్ చేయించాడు. డాక్టర్ అన్నాడు, కంగ్రాచులేషన్స్ అయ్యా, మీ ఆవిడికి 3వ నెల. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అమ్మాయిని తీసుకుంటూ వస్తూ మాట్లాడుతున్నాడు. రేఖ, నన్ను తండ్రిని చేస్తున్నావు, నాకు ఎంత ఆనందంగా ఉందో. ఈ సంతోషంలో నీకేం కావాలో చెప్పు. పట్టు చీరలు కావాలా? బంగారపు నగలు కావాలా? మలేషియా బ్యాంకాక్ తీసుకెళ్ళాలా? ఏం కావాలో నన్ను కోరుకో చెప్పు అన్నారు. ఏమండి, మీరు ఎంత మంచివారండి. మరి ఇదే 3వ నెల తప్పిన విషయం నా పెళ్ళికి ముందు మా నాన్నతో చెప్తే గదిలోకి తీసుకెళ్ళి కొట్టాడండి. అదేండి, ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటుంటారు. మీరు మాత్రం నవ్వటం మర్చిపోకండి. ఆల్వేస్ నవ్వే డేస్. యా.